హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ కోడ్ ల్యాబ్ విత్ అంజు. ఈ వీడియో నుంచి మనం వెబ్ డెవలప్మెంట్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వీడియో వచ్చేసి హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ పార్ట్ 1, హెచ్టిఎంఎల్ ఇంట్రొడక్షన్ అండ్ సెటప్ ఎలా చేసుకోవాలి అని. వెబ్ డెవలప్మెంట్ జర్నీ స్టార్ట్ చేసే ముందు వెబ్ డెవలప్మెంట్ జర్నీ కోసం కావాల్సిన టెక్నాలజీస్ని తెలుసుకుందాం. There are 3 technologies: HTML, CSS, JavaScript. HTML అనేది స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. CSS యూస్ చేసి స్టైలింగ్ అండ్ డిజైనింగ్ చేస్తాం వెబ్ పేజ్కి. జావాస్క్రిప్ట్ యూస్ చేసి దానికి ఫంక్షనాలిటీ యాడ్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్, క్లికింగ్ ఏ బటన్, సబ్మిటింగ్ ఏ ఫామ్. ఇవన్నీ చేస్తే మనం క్లిక్ చేస్తే బటన్ ఏమవ్వాలి, సబ్మిట్ చేస్తే ఏమవ్వాలి, ఇవన్నీ జావాస్క్రిప్ట్తో చేస్తాం. వీటన్నిటిని యూస్ చేసి మనం వెబ్సైట్ని డెవలప్ చేస్తాము. ఫస్ట్ మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాసెస్. ఏం చేయడానికి అంటే వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ని క్రియేట్ చేయడానికి అవి ఇంటర్నెట్లో ఉంటాయన్నమాట. ఈ వెబ్ డెవలప్మెంట్లో మనకి కోడ్ అనేది రాస్తాము, డిజైన్ చేస్తాము, ఫంక్షనాలిటీస్ కూడా యాడ్ చేస్తాము. ఎగ్జాంపుల్ లైక్ ఈకామర్స్ వెబ్సైట్స్ ఏదైనా సరే, లైక్ మింత్రా, ఇవన్నీ కూడా మనం వెబ్ డెవలప్మెంట్ యూస్ చేసే చేస్తాం. తర్వాత వెబ్సైట్స్ లేదంటే వెబ్ అప్లికేషన్ చేస్తాము అని చెప్పాము, కానీ వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేది అన్నమాట. అసలు వెబ్ పేజ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇస్ ఎ వెబ్సైట్. ఓకే, బట్ వెబ్సైట్ అంటే వెబ్ పేజ్ అంటే ఏంటి? వెబ్ పేజ్ అనేది ఒక సింగిల్ పేజ్ అన్నమాట వెబ్సైట్లో. అవి అనేది హెచ్టిఎంఎల్లో టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్, లింక్స్ ఇవన్నీ కూడా రాస్తాము. ఈ కలెక్షన్ని మనం వెబ్సైట్ అంటాము. వెబ్సైట్ అంటే లైక్ యూట్యూబ్ అనేది ఒక వెబ్సైట్. దాంట్లో మనము ప్రతిదీ లైక్ సింగిల్ వీడియో పేజ్ అనేది, అవన్నీ సింగిల్ వీడియో పేజ్ అనేది వెబ్ పేజ్ అన్నమాట. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్, ఒక బుక్ అనేది వెబ్సైట్. ఆ బుక్లో ప్రతి ఒక్క పేజ్ వచ్చేసి అదొక వెబ్ పేజ్ అన్నమాట. ఆ వెబ్ పేజ్లో ఆ బుక్లో రాయడాన్ని కానీ, దాన్ని డిజైన్ చేయడాన్ని కానీ, దాని మొత్తాన్ని వెబ్ డెవలప్మెంట్ అంటారు. ఓకే, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి వెబ్ డెవలప్మెంట్ చేయడానికి టెక్నాలజీస్ నేర్చుకుందాం. ఇక ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ ఇస్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు హెచ్టిఎంఎల్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక వెబ్ పేజ్ యొక్క స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. బ్రౌజర్లో మనం ఏదైనా చూస్తున్నాం కంటెంట్ని అన్నీ కూడా హెచ్టిఎంఎల్తోనే క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది హెచ్టిఎంఎల్ కోడే. ఓకే, తర్వాత హెచ్టిఎంఎల్ అనేది ఇంటరప్టెడ్ లాంగ్వేజ్. అంటే ఆ కోడ్ అనేది లైన్ బై లైన్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. హైపర్ టెక్స్ట్ అంటే ఏదైనా క్లిక్కబుల్ థింగ్ బ్రౌజర్లో, లైక్ ఇమేజ్ కానీ, లింక్ కానీ ఏదైనా మనం క్లిక్ చేయగలిగితే అదే హైపర్ టెక్స్ట్. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏదైతే లాంగ్వేజ్ ట్యాగ్స్ ద్వారా రాస్తామో అదే మార్కప్ లాంగ్వేజ్. ట్యాగ్స్ అంటే ఏంటి, అవి ఎలా రాస్తాం, ఎన్ని ఉంటాయి అనేది ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేది తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ అనేది టిమ్ బర్నర్స్-లీ అనే అతను క్రియేట్ చేశారు. ఆయన ఫాదర్ ఆఫ్ వెబ్ అని కూడా అంటారు. అతను SCRNలో స్విట్జర్లాండ్లో ఫిజిసిస్ట్ వర్క్ చేసేటప్పుడు రీసెర్చర్స్ అనేవాళ్ళు ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఒక్క కంప్యూటర్లోనే ఉండిపోతా ఉంది. అది ఎవరైనా ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికైనా, ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకోవడానికైనా రావట్లేదు. సో ఆయన టాత్ అనేది ఈజీగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలా అనే దానికోసం హెచ్టిఎంఎల్ని క్రియేట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇది హెచ్టిఎంఎల్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వీడియోలో మనం VS కోడ్ ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ గురించి మాట్లాడుకుందాం. వీడియో లిటిల్ బిట్ లెంత్ అయింది కాబట్టి, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.